పబ్లిక్ అందరికీ శనార్థులు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. ఈ రోజు మీకోసం మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన. ముందుగాల తలకాయ వార్తలు చూసుకొని అటెంక పెద్ద ముచ్చట్లకు పోదాం పారి. తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ కొట్లాట, సీటు కోసం పీకులాట. జోరుగా జరిగినాయల్లా శివరాత్రి జాగారాలు, కిక్కిర్సినై పోరి శివయ్య ఆలయాలు. ఏపీకి వచ్చిండు బిల్ గేట్స్, స్వాగతం పలికిండు ఫ్యూచర్ బాబు. ఓపెన్ గానున్న కేదార్నాథ్ చెప్పిండు తలుపులు తెరిచే డేటు. గాజు బాటిల్లో తిరుమల గోపురం, దగ్గరకెళ్తే చూస్తే మరో వండరు. అచ్చిరానల్లా మొన్నటిదాకా మున్సిపల్ ఎన్నికలని ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు గిట్ల మస్తు లీడర్లు ఊర్లల్లో కాళ్ళకు గజ్జలు కట్టుకొని తిరిగిండ్రు. ఇక ఎట్టకేలకు ఎన్నికలైతే ఒడిచినాయి, ఫలితాలు సుతా వచ్చినాయిగా. ఇక ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా సీటు కొట్టుకుపోయిందో మరి పని కట్టుకొని చెప్పనక్కర్లేదు. ఇక రాష్ట్రం అంతటా మున్సిపల్ ఎన్నికల సీట్ల గురించి మాట్లాడుతుంటే గా అందరి సూపు మాత్రం గా బండి సంజయ్ అన్న ఇలాకా కరీంనగర్ మేయం పీఠం పైన బగ్గా చర్చ నడుస్తుంది. మరి గా మేయర్ సీటు బీజేపీకి వచ్చిందా లేక కాంగ్రెస్ గెలుచుకుందా అనేది పూరాగా తెలుసుకుందాం పారి. తెలంగాణ అంతటా ఎట్టకేలకు మున్సిపల్ ఎన్నికలైతే ముగిసినాయల్లా. ఇప్పుడు గా మున్సిపాలిటీలలో జిల్లా మేయర్గా ఎన్నుకుంటురు. ఇక ముఖ్యంగా బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న ఇలాకా అయిన కరీంనగర్ మేయర్ ఎన్నిక పైన మస్తు రగడ నడిచింది మళ్ళా. ఇక ఎట్టకేలకు బండి సంజయ్ అన్న వ్యూహం పాలించిందనే చెప్పాలి మళ్ళా. ఇక కొన్ని మున్సిపాలిటీలలో అనుకున్న స్థాయిలో ఆయా పార్టీలకు మెజారిటీ రాగా మరికొన్న చోట్ల హంగు ఏర్పాడిన ముచ్చట ఎరికే కదా. ఇక ఆళ్లపైన ప్రధాన పార్టీలు అన్ని సుతా నజరేసినాయి మళ్ళా. ఇక తెలంగాణలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో గెలుపొందిన వారు గియాల ప్రమాణ స్వీకారం చేసిరు. ఇక ఇది ఇట్లుంటే గా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికపై ఉద్రిక్తత నెలకొందల్లా. తొర్రూరు మున్సిపల్ ఆఫీస్కు 9 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేరుకురు. ఇక గాలతో పాటు మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు సుతా పోయిండు. ఇక గాడ మాట్లాడుతూ మెజారిటీ స్థానాలు మేమే గెలిచినాం, ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ ఏదో చేయాలని చూస్తుందని అనుకొచ్చిరు. ఇక తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులుండగా 9 వార్డులో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది మళ్ళా. ఇక 7 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక ఇప్పుడు కరీంనగర్ మేయర్ సీటును బీజేపీ కైవసం చేసుకుంది మళ్ళా. రాజకీయ చదరంగంలో ఎత్తులకు పై ఎత్తులు, వ్యూహ ప్రతి వ్యూహాల మధ్య కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది మళ్ళా. ఇక నగర మేయర్గా కొలగాని శ్రీనివాసు బాధ్యతలు చేపట్టిండు. అయితే ఈ గెలుపులో బీజేపీ వ్యూహం ఎంతుందో అంతకంటే ఎక్కువగా భారత రాష్ట్ర సమితి తీసుకున్న నిర్ణయం కీలకంగా మారిందనే చెప్పాలి మళ్ళా. కాంగ్రెస్ పార్టీని నిలవరించే క్రమంలో బీఆర్ఎస్ అనుసరించిన తటస్థ వ్యూహము పరోక్షంగా బీజేపీ నెత్తిన పాలు పోసినట్లయిందని చెప్పాలి మళ్ళా. ఇక ఇప్పుడు మేయర్ ఎన్నిక కోసం నిర్వహించిన బల పరీక్షలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది మళ్ళా. ఇక బీజేపీ అభ్యర్థి 34 ఓట్లు సాధించి ఘన విజయం సాధించిండు. కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 21 ఓట్లు మాత్రమే పడ్డాయి మళ్ళా. ఇక మేయర్ పీఠం బీజేపీ వశమవడుతోని
కరీంనగర్ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది పోరి. ఇక బీజేపీ శ్రేణులు బాణసంచగాల్చి బండి సంజయ్ మరు కొలగాని శ్రీనివాస్ నినాదాలతో హోరెత్తించిరు గిట్లా. ఇక గిది గిట్లుంటే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ గిట్లా అనుకొచ్చిండు. ఏదో వాళ్ళు ఏదో అనుకున్నారు, ఏదో వన్ సైడ్ క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పింది. సరే, అదే దొరలకి ఈరోజు నేను సవాల్ చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే పార్టీలు ఉన్నాయి కదా, పార్టీ పరంగా ఎవరు వస్తారండి? నిజంగానే మీకు చీము నెత్తురు ఉంటే ఎవరిని ఒకరు కూడా కలయిక చేసుకుంటే మీరు కోరంని ఏర్పాటు చేసుకోండి. మళ్ళీ దొంగ నాటకాలు ఆడి మేము కలిసిపోతాం, బిజీ చేస్తాం అంటే మీలో ఏం సత్తు ఉందో చూపెట్టాలి. మీ యొక్క పవర్ ఏమైంది? దొరలు మేము పాలిస్తామని చెప్పింది కదా, ఖానాపూర్లో ఎందుకు ఏం చేయలేకపోయారు? ఎందుకు క్లీన్ స్వీప్ చేయలేకపోయారు? ఎందుకు ఇది చేయలేకపోయారు? ఈరోజు మా సాజిద్ బేగం గారి చాలా మంది అదే అన్నారు. మేము ముందు నుంచి కూడా చెప్పినా, ఈ రోజు కూడా చెప్తున్నా. సాజిద్ బేగం అనేవారు మా దాంట్లోనే ముందు నుంచి మాట్లాడుకునే క్యాండిడేట్. సరే, అక్కడ జనరల్ శంకర్ అనే క్యాండిడేట్ అన్న మనకు కొంత ఇబ్బంది అవుతుందంటే తనకు స్వయంగా టికెట్ ఇవ్వాలంటే సరే వాళ్ళు తిరస్కరించినప్పుడు వీళ్ళు ఏదైతే స్ట్రాటజీ మెయింటైన్ చేసుకున్నారో హిందూ ముస్లిం అనే ఫీలింగ్ తీసుకొచ్చి ఇక్కడ అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారు. సరే, మంచిది, వాళ్ళు ఎంతవరకు చేస్తారని చూద్దామని మనము కూడా అనుకున్నాం. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు నిన్న డెబిట్ లో మొన్న కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఓటు పర్సెంటేజ్ అనేది విపరీతంగా పెరిగింది. ఈ రోజు బీజేపీ క్యాండిడేట్ గెలిచాడంటే అక్కడ బీఆర్ఎస్ ఓటింగ్ లేదు. ఎక్కడైతే బీఆర్ఎస్ గెలిచారో అక్కడ బీజేపీ ఓటింగ్ లేదు. ఎందుకు లేదు అంటే కారణం ఏంటిది? కలిసి పోటీ చేయడం వల్ల ఆ రకమైన పర్సెంటేజ్ వాళ్ళకి వచ్చింది. అందరు వచ్చిండ్రా? అగో మీ కండ్లేంది గింత ఎర్రగున్నాయి? అర్థమైందిలే, మీరు సుతా నిన్న జాగారం చేసినట్టున్నారు కదా. మీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. అవును గాని మీరు గీ శివరాత్రికి ఏ గుడికి పోయారు? గా నల్లమల్లలో ఉన్న శ్రీశైలానికి పోయిర్రా, లేకుండా కొండ గుహల్లో ఉండే గా యాగంటికి పోయిర్రా? నేనైతే మా సిరిసిల్ల అద్దం ఉన్న రాజన్న గుడికి అయితే పోయొచ్చినబ్బా. ఎగిలి వారంగానే మంచిగా తలస్నానం చేసి రాజన్న గుడికి మొక్కులు చెల్లించిన. ఇక దేశమంతటా గా మహాశివరాత్రి ఎట్లుంటుందో ఓ పారిపోయి అరుచుకొని వద్దాం పారి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలైతే అమ్మురానంటనే ఇలా ఆదివారం నాడు ఎగిలివారంగా లేచి అందరు సుత శివుడి గుడ్లకైతే క్యూ కట్టిరు. మళ్ళా ఇక తెలంగాణ రాష్ట్రంలోని 1000 స్తంభాల దేవాలయంలో తెల్లవారుజాము నుండే భక్తులైతే క్యూ కట్టిరు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోను సుత గిదే పరిస్థితి ఉంది. మళ్ళా ఇక భక్తులు పొద్దుగాల సందే బగ్గ అచ్చుడితోటి అధికారులైతే బగ్గ దృష్టి పెట్టిరు పోరి. ఇక తెలంగాణ ఏపీలో అయితే శివక్షేత్రాలు కిటకిటలాడినాయి. మళ్ళా శైవ క్షేత్రాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాదగిరిగుట్ట, కీసర, కాళేశ్వరం గిట్ల బగ్గ చరిత్ర ఉన్న ఆలయాలను సుత శివనామ స్మరణతోని మారుమోగినై పోరి. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైల మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలైతే జరిపించిరు. శ్రీకాళహస్తిలోను భక్తజనము స్వామివారిని దర్శించుకోవడానికి పోటీ పడ్డరు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతి అమరలింగేశ్వర స్వామితో పంచరామ క్షేత్రాలన్నీ సర్వం శివోహం అన్నట్టుగా దర్శించుకున్నారు గిట్లా. ఇక శ్రీశైలం, మహానంది, పంచరామ క్షేత్రాలలో అయితే భక్తులతో కిక్కిరిసిపోయిందల్లా. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులైతే తరలి వచ్చిరు. ఇక్కడ గోదావరిలో తెప్పోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మళ్ళా ఇక అలాగే కోమరవెల్లి మల్లన్న, ఐనోలు మల్లన్న ఆలయాలు చరిత్ర ప్రసిద్ధిగాంచిన రుద్రేశ్వర స్వామి, 1000 స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఆగమనసారంగా జరిపిండ్రు. మళ్ళా ఇక గీది గిట్లుంటే గీ మహాశివరాత్రి పర్వదినం నాడు ఈశ్వరుడిపై ఉన్న భక్తితోని ఓ యువ భక్తుడు అద్భుతమైన శివలింగాన్ని తయారు చేసిండల్లా. 1-2 కాదు, 1,25,000 రూపాయల నాణేలతోటి శివలింగాన్ని తయారు చేసిండు. మళ్ళా ఇక ధన శివలింగానికి రూపంగా తీర్చిదిద్దిండల్లా. ఇక ఈ తూర్పుగోదావరి జిల్లా గోపులాపురం మండలం కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన చిలక సాయి తేజ శివభక్తుడు. కొన్ని దినాల క్రితం
ఆ శివుడే కలలో ధన రూపంలో దర్శనమిచ్చిందంట. ఇక ఆలస్యం చేయకుండా గిట్ల ధనరూప శివలింగాన్ని తయారు చేసిండు మళ్ళా. ఇక 1800 కిలోమీటర్ల పాదయాత్రగా శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం, శివుని కోసం అనేక సేవలు చేయడం లాంటివి ఎన్నో చేస్తున్న సాయి తేజ సహజంగా చేసిన శివలింగం మాత్రం అద్భుతం అంటురు గోదావరి వాసులు. ఇక గ్రామంలో ఉన్న స్నేహితులు బంధువుల సహకారంతో 400 కేజీల ఈ ధనశివలింగం దాదాపు 10 రోజులకు పైగా శ్రమించి శివనామ స్మరణ చేస్తూ అద్భుతంగా తయారు చేయడం జరిగిందని చెప్పుకొచ్చుడు గిట్లా. అయితే ఈ అద్భుత శివలింగాన్ని ఈ నెల 15వ తేదీన పట్టుసీమ వీరేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించిండు. ఇక శివరాత్రి రోజున సాయి తేజ నివాసానికి పలువురు చేరుకొని ఈ లింగాకారాన్ని దర్శించిరు. ముఖ్యంగా మహాశివుడికి కార్తీక మాసం నెల రోజులు ఎంత పవిత్రమైనదో ఈ మహాశివరాత్రి భక్తులు అంతే పవిత్రంగా భావిస్తుంటారు మళ్ళా. బిల్గేట్స్ ఈ పేరు విన్నారు కదా నల్లా. ఇప్పుడు దునియాలో ఏ దేశంకి పోయినా ఆయన కంపెనీల హావానే నడుస్తుంది మళ్ళా. మళ్ళా సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత అయినా ఒక్క ముక్కల చెప్పాలంటే ఈ దునియా మెచ్చిన గొప్ప దాత అని సుత అనాలి మళ్ళా. ఇక ఈ బిల్గేట్స్కి మన చంద్రాల సార్కి ఉన్న దోస్తానం అయితే ఇప్పటిది కాదు నల్లా. అందుకే చంద్రాల సారు గిట్ల విలువగానే నా పాత దోస్తు ఇండియాకు రమ్మన్నాడని గాలి మోటార్ ఎక్కి ఆంధ్రాలో ల్యాండ్ అయిండు మళ్ళా. ఇక మరోసారి తెలుగు గడ్డ పైన తన దోస్తు బిల్గేట్స్ను కలుసుకుండు మన చంద్రాల సారు. ఇక భవిష్యత్తులో రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలి అన్న ముచ్చట పైన మంచిగా ముచ్చట పెట్టిరు మళ్ళా. ఎట్టకేలకు మన విజన్ నియర్ చంద్రబాబు పంతం నెగ్గించుకుండల్లా. మరో పారి గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ఏపీలో అడుగు పెట్టించిండు మళ్ళా. ఇక గియాల పొద్దుగాల విజయవాడలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది మళ్ళా. ఇక బిల్ గేట్స్ విమానం ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం మస్తు తక్లీఫ్ చేసిందల్లా. దట్టమైన పొగవంచు ఉండబట్టికి బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న విమానం కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది మళ్ళా. ఇక బిల్ గేట్స్ దిగిండో లేదో మన పాత దోసు చంద్రాల సార్ దగ్గరికి పోయి అరుచుకుండు మళ్ళా. హవర్ యూ చంద్రబాబు అని బిల్ గేట్స్ అరుచుకుండంట మళ్ళా. మరి ఎంతైనా పాత దోస్తులేనాయే. ఇక తర్వాత రాష్ట్ర ఐటీ మంత్రి, పెట్టుబడుల శాఖ మంత్రి నారా లోకేష్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు, పోలీసు సూపరింటెండెంట్, ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులైతే ఆయనకు ఘన స్వాగతం పలికిరు మళ్ళా. ఇక సీఎం చంద్రాల సారు బిల్ గేట్స్కి ఏపీ మంత్రులను వరుస పెట్టి పరిచయం చేసిండు మళ్ళా. ఇక రాష్ట్రంలో ఆరోగ్యము, వ్యవసాయము, విద్య, సాంకేతికత వంటి రంగాలలో ఏపీతో కలిసి పనిచేయాలని, ఈ నాలుగిటిని రాష్ట్రంలో బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రాల సార్ అయితే చెప్పుకొచ్చిండు. ఇక అట్లనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ సుత సమావేశమైండు. ఇక ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవు, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమారు, డోలాబాల వీరాంజనేయ స్వామి, సవిత, అనిత, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేషు, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, గుమ్మడి సంధ్యారాణి, పొంగూరు నారాయణ హాజరయ్యారు. అలాగే వివిధ శాఖల విభాగాధిపతులు పర్సనల్గా సమావేశానికి హాజరైనరు మళ్ళా. ఇక బిల్ గేట్స్ పర్యటనలో రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యము, వ్యవసాయ రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను
మరింత విస్తరించే అంశంపై సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది మళ్ళా. ఇక స్వర్ణాంధ్ర విజను 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యము, వ్యవసాయము, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చిండు గిట్లా. ఇక మెడ్టెక్, డయాగ్నోస్టిక్ సేవలు, సాంకేతిక సాగు సహా తదితర ప్రాజెక్టుల గురించి వివరించిండు సీఎం చంద్రాల సారు. అవును కానీ మీరెప్పుడైనా గా మంచు కొండలలో ఉండే కేదార్నాథ్కి పోయిర్రా? అబ్బో గాగుడికా? అమ్మో గాడికి పోవాలంటే మన నసీబ్లా రాసి పెట్టుండాలి, లేకుంటే పోలేమంటారు. ఇక ఇంకొకరిని అడిగితే అరే శివుడు ఆజ్ఞ లేదులే శివైన గుట్టదంట. మరిగా మంచు కొండల్లో ఉన్న కేదార్నాథ్ని చూడాలంటే శివయ్య ఆజ్ఞ ఉండాల్సిందే అంటుంటారు కదా. అవు మళ్ళా ఇక ఆలయంకి పోవాలంటే అంత ఆషామాషి కాదు. మళ్ళా అక్కడికి పోవాలంటే గుండె నిండా ధైర్యం, పోతామనే సంకల్పం ఉంటేనే ఆ మహాదేవుని దర్శించుకోగలుగుతాం. ఇక ఇప్పుడెందుకు గీ ముచ్చట అంటుర్రులే, ఆగురాగురి ఆడికే వస్తున్నా. ఇక నిన్న శివరాత్రి కదా, ఇక గీ శివరాత్రికి కేదార్నాథ్ గుడోళ్ళు అరుగు మీద మంచిగా కూర్చొని కేదార్నాథ్ గుడిని ఎప్పుడు తెరవాలని కూడా ఆలోచన చేసి డేట్ ఫిక్స్ చేసిరంట. మరి గా డేట్ ఎప్పుడో తెలుసుకుందాం పారి. అచ్చిరా, మీకుగా మీది రాష్ట్రమైన ఉత్తరాఖండ్ రాష్ట్రం గురించి తెలిసే కదల్లా. ఇక రాష్ట్రంలో ఎత్తైన మంచు కొండల్లో ఉండే కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయం బగ్గ ఫేమస్ అని ఎరికే కదా. ఇప్పుడు గా ఆలయాలను రాష్ట్రపోలు తెరవనుండంట మళ్ళా. అవును మళ్ళా గా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మీది పోటీ బగ్గ మంచు గురువట్కి గాట చార్ధాము ఆలయాలను ఏం తక్కువ 6 నెలలు మూసివేస్తుండ్రు కదా. ఇప్పుడు గా 6 నెలలు ముగియబట్టి ఆలయాలను మళ్ళా తెరుస్తున్నారంట. ఇక ముచ్చట్లకు పోతే గా హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిమాలయాల్లో కొలువైన పవిత్ర ఆలయం గా కేదార్నాథ్ ఆలయం. ఇక ఇప్పుడు గా ఆలయం తలుపులు తెరిచేందుకు గుడోళ్ళు శివరాత్రి రోజు ఓ మంచి ముహూర్తం అయితే పెట్టిరంటల్లా. అంటే భక్తుల దర్శనం కోసం ఏప్రిల్ 22న తెరుస్తున్నారంట మళ్ళా. ఇక శీతాకాలం కారణంగా గత 6 నెలలుగా మూసి ఉన్న ఈ ఆలయాన్ని తిరిగి ప్రారంభిస్తురు మళ్ళా. ఇక ఈ ముచ్చడను కొద్దిగా బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ చెప్పుకొచ్చింది మళ్ళీ. ఇక ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కేదార్నాథ్ స్వామి వారి శీతాకాల నివాసమైన ఓంకారేశ్వరం ఆలయంలో పండితులు, అర్చకులు పంచాంగ రీత్యా లెక్కలు వేసి ఈ శుభ సమయాన్ని నిర్ణయించారు గిట్లా. ఇక సుమారు 9.5 కిలోల పూలతోని సర్వాంగ సుందరంగా అలంకరించిన ఓంకారేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, అనుష్ఠానాల అనంతరం ఈ ప్రకటన అయితే చేసిరు గిట్లా. ఇక ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రావల్ భీమశంకర్ లింగు, స్థానిక ఎమ్మెల్యే ఆశా నౌటియలు, ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది సహా పెద్ద సంఖ్యలో భక్తులైతే పాల్గొన్నారు. మళ్ళా జై బాబా కేదార్ నినాదాలతోని ఆలయ ప్రాంగణం మారుమోయిపోగేలాగా ప్లాన్ చేసిరు గిట్లా. ఇక ఆలయం తలుపులు తొలి రోజే దాతలు బగ్గా హాజరైతుండ్రు. ఇక కేదార్నాథ్ ఆలయ ప్రారంభము తేదీ ఖరారు కావడంతోటే గర్వార్ హిమాలయాల్లోని ప్రసిద్ధ చార్ధమ్ యాత్ర షెడ్యూల్ కూడా ఖరారైంది మళ్ళా. ఇక అక్షయ తృతీయ రోజైన ఏప్రిల్ 19న గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకోనుండగా ఏప్రిల్ 23న బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరుచుకోనున్నాయి మళ్ళా. దీంతో ఏప్రిల్ 3వ వారం నుంచి ఉత్తరాఖండ్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది మళ్ళీ. ఇక మీరు సుత ఓసారి ఈల్ చేసుకొని గా కేదార్నాథ్ గుడికి పోయిరాండ్రి మళ్ళా.
మన దేశంలో చాలా మందికి చాలా కళలు ఉంటాయి కదల్లా. అంటే వాళ్ళ గొప్ప గొప్ప చదువులు చదువుకోకపోయినా వాళ్ళకు ఉండే కళలు మాత్రం చూసేటోళ్లకు అబ్బుర కొడుకు అనిపిస్తుందిగా. ఇక ఇప్పుడున్న కాలంలో చాలా మందికి గుడుల బొమ్మలు గీయమంటే ఊకేనే జంకుతారు కదా. వామ్మో గుడి బొమ్మనా నాకేడొస్తుంది అని ఏ స్కూల్ బొమ్మనో గుర్రం బొమ్మనో ఏనుగు బొమ్మనో వేస్తుంటారు. ఇక ఇంకొంతమంది అయితే వాళ్ళు పెన్సిల్ పడితే చాలు ఏ గుడి బొమ్మ అయినా గిట్లనే పేపర్ మీద పింటు పడ్డట్టేగా పడిపోవాలి. ఇక కొందరైతే తమ ఇష్టమైన దేవుళ్ళ బొమ్మలు గుడులను గీస్తూ తయారు చేస్తూ మస్తు భక్తిని చూపిస్తుంటారు. ఇక గీడ కూడా ఒక ఆయన తిరుమలపై ఉన్న భక్తిని గిట్ల గోపురము తయారు చేసి పబ్లిక్ను మస్తు షాక్ ఇచ్చిండు పోరి. మరి అంతగానే ఏం చేసిండో మీరు సుత చూడురో పారి. వచ్చిండ్రా అల్లా. ఇప్పటి కాలంలో పోరగాన్లకు కొద్దిగా భక్తి తగ్గింది, కానీ చాలా మంది తనకు ఇష్టమైన దేవుళ్ళ మీద భక్తిని రకరకాలుగా చూపిస్తుంటారు. అంటే దేవుడు బొమ్మను గీయడం, చెక్కలతో గాని పాత వస్తువులతో గాని తయారు చేయడం గిట్లా మస్తు ఉపాయాలున్నాయి. ఇక గీడసుతా ఓ భక్తుడు మస్తు ఆయన నమ్మకమైన దేవుడిపై భక్తిని గిట్లా చూపించిండు మళ్ళా. ఇక ముచ్చటేందంటే ఇక మన మీది రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో ఓ భక్తుడు తన భక్తిని గిట్లా చూపించిండు మళ్ళా. గా భక్తుడు ఏకంగా గాజు బాటిల లోపల మన తిరుమల ఆలయ గోపురాన్ని అయితే తయారు చేసి అమర్చిండల్లా. ఏంది ఇంటుంటేనే ఆశ్చర్యం వేస్తుంది కదా. మరి ఈ వీడియో చూడురో మారి మళ్ళా. మధ్యప్రదేశ్కు చెందిన ఒక భక్తుడు తన అద్భుత ప్రతిభను గిట్ల ప్రదర్శించిండు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు గాజు గ్లాసులో గోపురాన్ని తయారు చేసిండు. గాజు బాటిల్లో చేతి వేలు కూడా పట్టని పరిస్థితుల్లో ఏకంగా శ్రీవారి ఆలయ గోపురం అయితే అమర్చిండల్లా. ఇక ఇది చూసినోళ్ళంతా సుత ముక్కున ఏలేసుకుంటురు మళ్ళా. అరే గాజు సీసాలో మన వేలే పట్టదు, ఆయన తిరుమల గోపురంని ఎట్లా చేసిండు అని మస్తు సోచాయిస్తురు చూసినోళ్ళు సుత. ఇక గాజు బాటిళ్లలో ఉన్న చిన్నపాటి చెక్క ముక్కలతోటి తిరుమల ఆలయ గోపురాన్ని అయితే తయారు చేసి అమర్చిండు. ఇక తిరుమల వెంకన్నపై తమకున్న ఇష్టంని భక్తిని ఇలా చాటుకున్నాడు గా భక్తుడు. ఇక గిట్ల చేయబట్టికి ఇప్పుడు దేశం మొత్తం ఆయన కళను చూసిందని చెప్పాలి మళ్ళా. ఇక కుటుంబ సభ్యులతోని కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చిన త్రిలోకు సింధియా తాను రూపొందించిన శ్రీవారి ఆలయ గోపురం ఉన్న సీసాను మీడియా ముందు చూపించిండిగా. ఇక ఈ గోపురాన్ని దాదాపు 30 రోజుల పాటు కష్టపడి చెక్క ముక్కలను బాటిల్ లోపలకు పంపి ఆ తర్వాత ఒక స్టిక్ ద్వారా ఫెవికాల్తో గోపురాన్ని తయారు చేసిందని చెప్పుకొచ్చిండు. ఇలా శ్రీవారి ఆలయ గోపుర నమూనాను నిర్మించిన త్రిలోకు సింధియా పలు ఆలయాల కళావృత్తులను కూడా తయారు చేసిండంట మళ్ళా. ఇక అయోధ్య రామ మందిరం, ఇండియా గేటు, ఎర్రకోట లాంటి కళాఖండాలను సుత ప్రతిభతోని తయారు చేసినట్లు చెప్పుకొచ్చిండల్లా. ये बालाजी का मंदिर कांच की बोतल के अंदर बनाया है। कांच को बिना क्षति पहुंचाए जो है इसको मैंने 30 दिन के समय लगा। बहुत कठिन काम था बनाना, लेकिन मैंने इसको बनाने की कोशिश किया। और आज मैं हम लोग सारा परिवार जो है बालाजी का मंदिर का दर्शन करने आए थे, बालाजी का और दर्शन भी किया। उस प्रकार जो है आज ये हमने यहाँ एक वीडियो बनाने आए हुए थे। और ऐसे प्रकार से मैंने अनेक कलाकृतियाँ बनाया है। राम मंदिर बनाया है, ताज इंडिया गेट बनाया है और केदारनाथ मंदिर बनाया है। अनेक प्रकार की कलाकृतियाँ मैं जो कांच की बोतल के अंदर बनाता हूँ। और ये कार्य जो मैं है 12 वर्ष की आयु से करते हुए आ रहा हूँ। తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ కొట్లాట, సీటు కోసం పీకులాట. జోరుగా జరిగినాయల్లా శివరాత్రి జాగారాలు.
కిక్కిరిసినాయి పోరి శివయ్య ఆలయాలు. ఏపీకి వచ్చిండు బిల్ గేట్స్, స్వాగతం పలికిండు ఫ్యూచర్ బాబు. ఓపెన్ గానున్న కేదార్నాథ్ చెప్పిండు తలుపులు తెరిచే డేటు. గాజు బాటిల్లో తిరుమల గోపురం, దగ్గరకెళ్తే చూస్తే మరో వండరు. ఇవల్ల మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు. రేపొచ్చే బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి BRK న్యూస్. ఇది తెలుగోడి సత్తా, మళ్ళా రేపత్తా. నమస్తే.